మూడేళ్లలోపే అమరావతి నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ నిర్మాణాలను నారాయణ పరిశీలించారు. పనులు ఆలస్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధానిలో అధికారులు, ఉద్యోగుల నివాసం కోసం నిర్మిస్తున్న 4026 నివాస అపార్ట్మెంట్ పనుల పురోగతి పరిశీలించారు. వీటిలో 3000 నివాసాలు ఏప్రిల్ నెలకు పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. అనుకున్న ప్రకారం రాజధాని పనులు పూర్తి చేస్తామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. రాజధాని ప్రాంతంలో అధికారులు, ఎంప్లాయీస్ వీరందరూ కూడా నివాసం ఉండేందుకోసం అని చెప్పేసి 4000కు పైగా గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి వాటన్నింటినీ కూడా పరిశీలన చేయడం జరిగింది మంత్రి నారాయణ. వీటిపై మనతో మాట్లాడడానికి మంత్రి నారాయణ గారు, సార్ చెప్పండి, ఇప్పుడు 4000కు పైగా ఇక్కడ ఎంప్లాయీస్, ఉద్యోగులు వాళ్ళందరూ కూడా ఉండే ఏర్పాట్లను మీరు పరిశీలన చేస్తున్నారు. ఎప్పటిలోగా పూర్తిగానున్నాయి? ఏదైతే అధికార భవనాలు 4026 ఉన్నాయో వాటన్నింటినీ యాక్చువల్గా ఈరోజు ఆ షాపుంజీ కంపెనీ వాళ్ళు చేసే బిల్డింగ్స్ యాక్చువల్ గా ఇన్స్పెక్ట్ చేశానండి. ఇట్లా మెజారిటీ బిల్డింగ్స్ లోపల టైల్స్, టాయిలెట్స్, ప్లాస్టింగ్ ఇవన్నీ కంప్లీట్ అయినాయి. అవుట్ సైడ్ పెయింటింగ్ కూడా మెజారిటీ బిల్డింగ్స్ అయిపోయినాయి, మీరే చూస్తున్నారు. ఇంటర్నల్ గా డోర్స్ ఫిక్స్ చేసేది దాన్ని కూడా స్టార్ట్ చేశారు. అవి అయిపోతే యాక్చువల్ గా ఏదైతే కిచెన్ ఇంటర్నల్ ఎక్విప్మెంట్ దాన్ని కూడా మొదలు పెట్టారు. ఇవన్నీ కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. పెయింటింగ్స్, ఫినిషింగ్ వర్క్స్, వాటర్ ఇవన్నీ కూడా ఎప్పుడుగా కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా ఆ సరౌండింగ్స్ ఏరియాలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. రోడ్డు, డ్రైన్స్, స్టామ్ వాటర్, సివరేజ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఆ వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా ఆ వర్క్ అయితే బహుశా 1 month లో అది కూడా కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా ఈరోజు అన్ని అటు ఎల్ఎన్టీ కావచ్చు, షాపుంజీ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, కేవీ కావచ్చు, కేసీపీ కావచ్చు, అందరూ యాక్చువల్ గా వర్క్ జరుగుతుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఈ సంవత్సరం 4 నెలలు వర్షాలు వచ్చినాయి. వర్షాల సీజన్ లో వర్క్ ఫాస్ట్ కాలేదు. వర్షాలు అయిపోయినందువల్ల ఇప్పుడు ఎంతో వేగంతో కదా. సార్, వీటిని పూర్తయిన తర్వాత వెంటనే ఇక్కడ ఎంప్లాయీస్ ను వాళ్లకు నివాసం ఎందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందో వాళ్ళకి అప్పగిస్తారా? ఇవన్నీ అయిపోగానే జీఐడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. జీఐడీ వాళ్ళు యాక్చువల్ గా అధికారులకు అలాట్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ యాక్చువల్ గా ఇందులో 3500 హ్యాండ్ ఓవర్ చేస్తామండి. మొత్తం 4026లో 3500 ఏప్రిల్ హ్యాండ్ ఓవర్ చేయాలని జరుగుతుంది. ఇప్పుడు ఫైనల్ గా సార్, ఈ నిర్మాణాలన్నింటినీ కూడా మీరు అనుకున్న ప్రకారం 3 సంవత్సరాలుగా పూర్తి చేసే అవకాశం ఉందా? 100కి 100 3 సంవత్సరాల లోపల అవుతుంది. అనుకున్న దానికంటే కూడా ఇంకా ముందు అవుద్ది. ఆ విధంగా వర్క్ చేస్తున్నాం. ఇది అనుకున్న లోపలంటే 3 సంవత్సరాల లోపల నిర్మాణాలన్నింటినీ కూడా రాజధానికి సంబంధించినటువంటి పూర్తి చేయడం జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేస్తున్నారు. ఈ ఏప్రిల్లోగా ఈ 3000 ఎంప్లాయీస్ అయితేనేమి, అధికారులు అయితే వాళ్ళు ఉండేందుకు ఈ గృహాలను ఏర్పాటు చేసి వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. వీలైనంత త్వరలో ఈ 4000కు పైగా 4026 మంది ఎంప్లాయీస్, అధికారులు ఉండేందుకు పూర్తిగా నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మంత్రి నారాయణ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ అస్గర్తో విజయ్ చంద్రన్, అమరావతి నుంచి.